అమర్ గారు ఒక్క నిమిషం అమర్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట ఒక్క నిమిషం ఆగండి. మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు, బాగుండదు అట్లా. ఆగస్టు 30వ తారీఖు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వము జనరల్ కన్సెంట్ టు సిబిఐ ఎంక్వైరీ అనే దాన్ని జీవో తీసుకొచ్చి తీసివేయడం జరిగింది. దే హావ్ రిమూవ్డ్, దట్ ఈస్ వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ లెటర్. Otherwise, CBI has all the right to come to Telangana in normal circumstances. కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది, బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయాన్ని? మీరు ప్రభుత్వంలోకి వచ్చారా? రైట్ అమర్ గారు ఒక్క నిమిషం సమాధానం చెప్పేసి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పండి. అంటే మరి సిబిఐ డైరెక్టర్ కిషన్ రెడ్డి గారు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు అంటే బండి సంజయ్ గారు అంటే తెలంగాణ స్టేట్ లో ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే సిబిఐ డైరెక్టర్ షాడోగా వ్యవహరిస్తున్న డౌట్ వస్తుంది. ఇప్పుడు అమర్ గారు ఏమన్నట్టు ఒక లెటర్ రాస్తారు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే చర్య తీసుకుంటూ 24 గంటల లోపల అంటే సిబిఐ డైరెక్టర్ కిషన్ రెడ్డి గారికి ఏమైనా అదనపు బాధ్యతలు ఇచ్చారా రాష్ట్ర ఇన్ఛార్జితో పాటు? అంతకుముందు కూడా బండి సంజయ్ గారు తెల్లారేపాటి కవిత శాస్త్రం చూసుకొని 24 గంటలు గడవకముందే అన్నాడు. 24 గంటలు కాదు 12 గంటలు గడవకముందే ఆయనే కామ్ అయిపోయాడు. మరి ఇవాళ మీరంతే అంటున్నారు. అసలు సిబిఐ దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ, అది మీరు చేయొచ్చు. దానికి రేవంత్ రెడ్డి గారో లేకపోతే ముఖ్యమంత్రి గారు హోదాలో ఆయన లెటర్ రాయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పవర్ ఉంది మీకు. అంటే దర్యాప్తు సంస్థ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక న్యాయవాది కూడా చెప్తున్నా. మరి చూసుకోకుండా రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయాలి, బట్టి గారు లెటర్ రాయాలంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు? ఈవెన్ సుమోటో కూడా స్వీకరించారేంటని కూడా నేను సందర్భంగా చెప్తాను. సుమోటో అంటే తనంతట తానుగే సమస్య మీద స్పందించే అధికారం కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ న్యాయ వ్యవస్థకు ఉందని కూడా నేను సందర్భంగా చెప్తున్నా. ఏమైనా పేపర్ మీద రాసిందని కూడా సుమోటోకి తీసుకోవద్దు. ఒక కార్డు 30 పైసల కార్డు అదే తెలంగాణ విడ్రాస్ జనరల్ కాన్సెప్ట్ టు సిబిఐ దిస్ వాస్ ఇంక్లూడెడ్ ఆగస్ట్ 30, 2022. వెనకటి రోజులాగా ఊహించుకుంటున్నట్టు లేరు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది, అవేర్నెస్ వచ్చింది. అరే మీరు అట్లా మాట్లాడుతూ మీరు లాయర్ అని చెప్పుకుంటే అట్లా మాట్లాడతారు సార్. దీని గురించి 99 టీవీలోనే చాలా సార్లు చర్చ జరుగుతుంది. ఎట్లా విత్డ్రా చేస్తారని. ఒక పశ్చిమ బెంగాల్లో అట్లా విత్డ్రా చేశారు, తెలంగాణలో కూడా అట్లా విత్డ్రా చేశారని మనం చాలా చర్చ చేశాం. మీ పార్టీ సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీయే దీన్ని చాలా విమర్శించింది. 2022 మీరు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే జనరల్ కన్సెంట్ అమర్ గారు కాంగ్రెస్ పార్టీ 91 తర్వాత సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు 2004లో 2009లో 2 సార్లు కూడా ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా కూడా వారిద్దరు కూడా త్యాగం చేశారు దేశం కోసము. రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం అధికారానికి దూరం ఉండి ఇప్పటికీ అక్షరాల 33 సంవత్సరాల దయచేసి 99 ప్రజానికి గమనించాలి. మరి ఆ రోజు 91లో మన తెలుగు వారు మరి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి గారు అపర మేధావి. మరి ఆ రోజు మరి సోనియా గాంధీ గారు ఉంటానలే, 2004లో మెజార్టీ ఉంటానలే, 2009లో కూడా ఉంటానలే. ఇంకెక్కడ కుటుంబ పాలన అంటే అమర్ గారు ఇంకా వెనకటి మాటలు కుటుంబ పాలన అరిగిపోయిన పాడిన పాట పాడదా నమ్మట్లే. మన ఊరికి చెప్తున్నా నిజంగా వాళ్ళందరూ 1991లో ప్రధానమంత్రికి ఉండి 2004లో ప్రధానమంత్రికి ఉండి 2009లో ఉంటే అబ్బో ఊరుకుంటున్నారు. ఆ 33 సంవత్సరాలు గాంధీ గారి కుటుంబ అధికారం దూరం ఉంటే ఇంకెక్కడ ఆ కుటుంబ పాలన ఉందండి? మీరు చెప్పండి. కుటుంబ పాలన అంటే డెఫినేషన్ ఏందండి? పాలిస్తున్నారా? ఎవరైనా ఎమ్మెల్యేలు అయ్యారా? ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 33 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కూడా అధికారానికి దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు మరణానంతరం ఇయ్యేటి వరకు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పదం వదులుకున్నారు. 2004 90 కూడా ఆ రోజు 91లో మన పివి నరసింహారావు గారు అయినప్పుడు 97లో కలకత్తాలో ప్రయత్నం జరిగింది. ఆ రోజు పార్టీ అధ్యక్షుడు కూడా సీతారాం కేసరి కూడా ఆ రోజు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు. నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నా. ఆ రోజు కూడా నేను కలకత్తా ప్రెసిడెంట్కి వెళ్ళడం జరిగింది. మరి ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు ఉండలేదు కదా. ఆమె తలుచుకుంటే ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు లేదు, ఇప్పుడు లేదు, ప్రధానమంత్రి కాలేదు 3 సార్లు. ఇంకెక్కడ కుటుంబ పాలన అండి? ఎవరు జనాలు ఎవరు మోసం చేయడానికి కుటుంబ పాలన మనం తప్పది మర్చిపోవాలి. మీరు కూడా ఇక వాళ్ళు నిజంగానే కంటిన్యూషన్ గా పార్టీ హోల్డ్ పట్టుకుని ఉన్నా, లేదంటే పార్టీ పదవుల్లో ఉన్నా, లేదంటే ప్రధానమంత్రులకు ఉన్నా, వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రులు ఉన్నా, ఎవరు లేరు పాపం. వాళ్ళు ఇక్కడ వరకు కూడా 33 years 99 ప్రజానికాన్ని చెప్తున్నా వాళ్ళు దూరంగా ఉన్నారు అధికారానికి. పాపం త్యాగం చేస్తుంటే త్యాగాలు వాళ్ళ భోగాలు ఈ దేశానికి త్యాగం చేసిన వాళ్ళు, ఈ దేశానికి తన భూత దయచేసి మనం గమనించాలి. పార్టీకి సంబంధించింది కాదు. 84లో చిన్నోని నేను నాకు బాగుంటప్పుడు తర్వాత రాజీవ్ గాంధీ గారు 2 బలయ్యారు కుటుంబానికి. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ దేశం కోసం రాజీవ్ ని తీసాం, ఇందిరాగాంధీ జీవితం
దేశానికి అంకితం అయిపోయింది. మనం గుర్తించాలా. మనం ఇవాళ భోగాలు అనిపించడం కాదు, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కూడా కాదు. ఇవాళ వాళ్ళని మనం ఏదడిగినా కూడా మనకు పాపం జరుగుతుందని చెప్తారు. ఇలా వాళ్ళ అధికారం కోసం ఏ రోజు అరుణ్ దాస్ రాహుల్ గాంధీ గారు మొన్న మీరు మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు మొన్న అక్టోబర్ నేను అక్కడే ఉన్నా 2023 అటు రాండి ప్రచారం కంటే కూడా ఇది భారత జోడో యాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సున్నితంగా తిరస్కరించారు. మొన్న కూడా మళ్ళీ ఇప్పుడు జనవరి 14 స్టార్ట్ అయ్యేది కూడా మళ్ళీ న్యాయయాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదంత స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ వింటున్నారు మీరు? ఇంకా మీరు గమనించట్లే అసలు ఎవరేం చెప్తున్నారు. ఇప్పుడు నిన్నటి పొజిషన్ లేరు బీజేపీ వాళ్ళు. మరి కొద్దిగా ఆలోచించాలి ఎవరేం చేస్తున్నారో. వాళ్ళు రాజకీయ యాత్రలు ఏం చేయట్లే. వాళ్ళ దేశాన్ని సమీకృత ఒక ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన అధికారం కావాలంటే 2004 రాదు అమర్ గాంధీ ఫ్యామిలీ సన్మాన సభ లాగా ఉంది సార్. మనం టాపిక్ లోంచి డైరెక్ట్ గా ఆయన 2 సార్లు కూడా సిక్ మన మన్మోహన్ సింగ్ అపర మేధావిని కూడా ఆ రోజు పెట్టి ఒక మేధావికి గౌరవించిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది. 90 అపర మేధావి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరు యాపటి మేధావులకు సంబంధం లేదా? సందర్భంగా మీరు హిందూయిజం ఉన్న వాళ్ళకి తప్ప మేధావులకు వరకు ప్రిఫరెన్స్ ఇచ్చారా? హిందూయిజం ఉన్న వాళ్ళకు, హిందుత్వం ఉన్న వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే పదవులు కానీ పైసలు కానీ నామినేటెడ్ కానీ రాజ్యాంగ పదవులు కనిపిస్తున్నారు తప్ప ఒక తెలుగు కళ వాళ్ళకి గుర్తించారా మీరని నేను అడుగుతున్న సందర్భంగా 19 ప్రజాధికారిని కూడా. మరి ఎందుకు మీరు ఇవ్వట్లేదు? అసలు ఇలా టీఆర్ఎస్ కూడా